చాలా మంది తార్ అని ఎగురు పడతా ఉంటారు. సరే తారే బాగుందా వెహికల్, అసలు తార్ ఒక్కటే ఉందా మన మార్కెట్లో అంటే కాదు. యాక్చువల్గా దానికంటే అమ్మా బేన్ బండి ఒకటి ఉంది, ఫోర్స్ గుర్కా. సరే మరి ఇన్ని రోజులు అది ఏడకపోయింది, నాకు రోడ్ల మీద ఎందుకు కనబడతలే అంటే వాళ్ళు పెద్దగా అడ్వర్టైజ్మెంట్ చేసుకోలేదు, వాళ్ళు చేయలేక వల్ల మనం కూడా దాన్ని చూడలేదు. సహజంగా మరి దీంతో నాకు ఏంది అడ్వాంటేజ్ అంటే తార్ దీని ముందు నిజం చెప్పాలంటే చాలా చిన్నది. ఎందుకు, దీని రోడ్ ప్రెసెన్స్ అన్నిటికంటే పెద్దది. నువ్వు ఒకవేళ ఫార్చునర్లో నువ్వు ఏదైతే ఫీల్ పొందుతావో రోడ్ మీద కింగ్ సైజ్ ఫీలింగ్, యాజ్ టీస్ ఫీలింగ్ ఈ వెహికల్ ఇస్తుంది. మరి ఈ వెహికల్ తో మరి ఏమేమి స్టంట్లు చేయొచ్చు అంటే నువ్వు ఏ స్టంట్ అయినా చేయి, ఏ రోడ్ మీదకైనా ఎక్కు, ఏ గుంతలోకైనా దూరిపో. కాకపోతే ఎందుకంటే కొత్తగా లాంచ్ అయిన ఇది ఫోర్స్ గుర్కా 4x4x4 వర్షన్. ఇది ఈ రోజు ఇది 2.6 లీటర్ డీజిల్ ఇంజన్ తో మాత్రమే అవైలబుల్ ఉంది అండ్ ఓన్లీ మాన్యువల్. ఇంకో దీంట్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ వెహికల్ తో నీకు దీని లోపల మెనోవర్ కానీ లేకపోతే ఎక్కుడు దుక్కుడు కానీ లేకపోతే దీనికి 700 mm వరకు వాటర్ మునిగినా కూడా ఆ ఒక అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. మరి ఈ వెహికల్ నేను ఏ రకంగా వాడుకోవచ్చు, నాకు డైలీ యూసేజ్కి పనిచేస్తుందా అంటే ఆబ్వియస్లీ డైలీ యూసేజ్కి అయితే పనిచేయదు. నీకు ఇంకోవేళ నీ దగ్గర వేరేమైనా కంఫర్టబుల్ కార్ ఉంటే అది ఉండంగా ఇది కొనుక్కోవాలి. దీని సర్వీస్ కాస్ట్ కానీ అవన్నీ కానీ మెల్లగా డీటెయిల్గా మాట్లాడుకుందాం. సహజంగా ఇప్పుడు నా ముందున్న వెహికల్ వచ్చేసి ఇది ఒక 5 డోర్ గుర్కా వెహికల్. దీంట్లో మనకి 7 సీటింగ్ కెపాసిటీ అండ్ మరి లోపలికి వెళ్ళి చూస్తే కూడా మీకు చాలా కొత్తవి వింతలు కనబడుతుంటాయి. ఎందుకంటే ఈ రోజు వరకు ఫోర్స్ ఇంత R&D ఇంత టెక్నాలజీ ఈ వెహికల్లో ఎప్పుడు పోర్ చేయలే. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దీంట్లో ఇన్ని ఆప్షన్స్ వస్తుంది. ఫస్ట్ టైం ఈ వెహికల్ నేను చూసిన షోరూమ్లో చూడంగానే ఇది ఏంది వెహికల్ పందా అనిపించింది. ఎందుకు, దీని యొక్క ఏదైతే విడ్త్ ఉందో హైట్ ఉందో నిజం చెప్పాలా మనము ఫోటోలలో వీడియోలలో చూస్తే బై మిస్టేక్ కూడా అర్థం కాదు. ఇప్పుడు నేను ఏదైతే చూపిస్తున్నా నాకు తెలుసు ఏంది గింతనే ఉంది బండి నువ్వు అంత లేపుతున్నావు అనిపిస్తుంది. కాదు, దీని షోరూమ్కి వెళ్ళి కానీ చూసినావా నువ్వు తల వేపి చూడాల్సిందే, ఆ రేంజ్ హైట్ వెహికల్ ఇది. సరే సహజంగా దీనికి అసలు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఫ్రంట్ లుక్ గురించి చిన్నగా మాట్లాడుకుందాం. మనకి వేరే వెహికల్స్లో యాక్చువల్గా ఈ యొక్క ప్లాట్ఫామ్ వెహికల్స్కి చాలా మంది నార్మల్ బల్బ్స్ ఇస్తారు, కానీ వీడు అట్లా కాదు, LED DRLs ఇచ్చింది వెహికల్లో. అట్లానే నీకు కొంచెం లుక్ చాలా రగడ్గా కానికి, కొంచెం రోడ్ ప్రెసెన్స్లో అందరూ ఇట్లా నీ బండి చూసి డగడగడగా ఉనకనికి వాడు ఈ రేంజ్ లుక్ ఇస్తూ ఉంటాడు. దీని యాక్చువల్గా ఫారెస్ట్ వీటిలలో వీటిలలో ఎక్కువ చూస్తుంటాయి ఈ టైప్ మోడిఫికేషన్స్. అవి ఆల్రెడీ బై డిఫాల్ట్ ఈ వెహికల్స్కి అటాచ్ చేసేసి మనకి వెహికల్ కనబడుతుంది. నువ్వు సహజంగా చూసుకుంటే ఇప్పుడు ఏదైనా ఎత్తు ఎక్కడమో లేకపోతే కొండలు ఎక్కుతున్నప్పుడు నీకు చిన్న గాబరా ఉంటుంది, ఏంది నాకు కింద ముందు తగిలిపోద్దని. దానికి వాడు ఆల్రెడీ కింద నీకు చిన్న స్టాండ్ టైప్ ఇచ్చింది, దీనికి తగిలినా పెద్దగా ఏం కాదు. సో నెక్స్ట్ వచ్చేసి నీకు అలా చూసుకుంటే మెయిన్గా దీనికి ఎయిర్ ఇంటేక్. అంటే ఇప్పుడు నేను వాటర్లోకి దిగినప్పుడు ఇంజన్కి సహజంగా చాలా ఎయిర్ కావాల్సి ఉంటుంది. మరి వాటర్లో దిగినప్పుడు ప్రాబ్లం ఏమవుతుంది, ఇక్కడ వరకు వాటర్ వచ్చేసినాయి అనుకో నీళ్ళు కూడా లోపల పోయే ఛాన్స్ ఉంటుంది కదా. ఇండియాలో ఫస్ట్ టైం విత్ కంపెనీ ఈ యొక్క ఎయిర్ ఇంటేక్ ఏదైతే ఉందో ఇది వస్తుంది. దీనివల్ల ఏంది అడ్వాంటేజ్ అంటే 700 mm అంటే 70 సెంటీమీటర్ల వరకు నువ్వు కారు వాటర్లోకి పోయినా ఎటువంటి పర్ఫార్మెన్స్లో తేడా ఉండకుండా నువ్వు ఈజీగా మెనోవర్ చేసేసుకోవచ్చు అక్కడి నుంచి. అంటే ఏందన్నా ఇప్పుడు మనకి అంటే ఫ్లడ్స్ వస్తుంటే మన ఫ్లైఓవర్ల కింద ఆడేయడం అనుకుంటావు చూడు, అవి అందరినీ సైడ్కి జరిపి అట్లాగా స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు నువ్వు, ఎటువంటి డ్యామేజ్ లేదు. ఈ వెహికల్కి సహజంగా రోడ్డు మీద చూస్తేనైతే చాలా మంది భయపడతారు, ఎందుకు దీని హైట్ వల్ల. ఇంకోటి మరి దీనికి ఏం టైర్లు ఇచ్చారంటే ఇది 18 ఇంచ్. ఇంకోటి బయట చాలా మంది ఎక్స్ట్రా ఫిట్టింగ్లకి బండిని లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తుంది, ఆల్రెడీ లిఫ్టెడ్ బండి, దీన్ని ఏం లిఫ్ట్ చేయని అవసరం లేదు. ఇది వచ్చేసి మనకి ఆల్ టెరైన్ వెహికల్, అంటే అన్ని కండిషన్స్ సాయిల్ కానీ వాటర్ కానీ నార్మల్లో మనకి సిటీ రోడ్స్ కానీ అన్నిటికి తగ్గట్టు ఈ టైర్స్ ఇచ్చారు. ఇది 18 ఇంచ్ వీల్, అలాయ్ వీల్. ఓకేనా. నెక్స్ట్ చూస్తే దీంట్లో మరి ఈ కొత్తగా లాంచ్ అయింది కదా, దీంట్లో ఏంది తేడా పాద్దాంతో అని చూస్తే పాద్దానికి ఈ డోరు అవతల డోరే ఉంటుండే, ఈ రోజు దీనికి ఇక్కడ ఒక డోర్ అక్కడ ఒక డోర్ ఇచ్చారు. అంటే ఇది కంప్లీట్గా మనకి 5 డోర్స్, సైడ్స్ నుంచి 4 అండ్ వెనక నుంచి ఒకటి. ఇక్కడ మనకు ఆల్రెడీ మెన్షన్ చేస్తుంది 4x4 అంటే ఏంది అంటే నువ్వు శాండ్లో నడపచ్చు, వాటర్లో నడపచ్చు, సిటీ డ్రైవ్లో కూడా నడపచ్చు. దీనికి 2H 4L అండ్ 4H అని నీకు డిఫరెంట్ డ్రైవ్ ట్రైన్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అవి లోపలికి వెళ్ళినప్పుడు మనం ఒకసారి చూసుకుందాం. మరి ఈ వెహికల్తో నాకు ఏం ఇంజన్ వస్తుంది భయ్యా అని అడిగావు అనుకో, ఇక్కడ 2.6 అని రాసింది కదా, 2.6 CRDI ఇంజన్ అంటే 2600 cc డీజిల్ ఇంజన్. ఇది టర్బో చార్జ్డ్ వెహికల్. యాక్చువల్గా ఈ ఇంజన్కి ఒక చిన్న స్పెషాలిటీ కూడా ఉంది. ఏదైతే నువ్వు ఈ 2.6 లీటర్ ఇంజన్ చూస్తున్నావో మోస్ట్ ఆఫ్ ద ఫోర్స్ వ్యాన్స్లలో కానీ కార్స్లో కానీ ఈ ఇంజనే వాడతాం మనము. ఒక చిన్న క్లోజప్ లుక్ ఇచ్చుకుంటే నీకు ఇంజన్ అనేది కనబడుతూ ఉంటుంది, 2.6 లీటర్. సరే దీన్ని పవర్ ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది అని అడిగితే 140 HP అంటారు, అంటే 140 హార్స్ పవర్ ఆఫ్ పవర్.
ఇంకా మరి 320 న్యూటన్ మీటర్ టార్క్ విచ్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ ఈ వెహికల్ కి. ఇంకొకటి చూసుకున్నాం అనుకో, యాక్చువల్గా చెప్తున్నా కదా నిజంగా ఇది ఒక డిఫెండర్, ఫార్చునర్, అన్నిటికంటే పెద్ద పెద్ద ఎస్యూవీలు ఉంటాయి చూడు, ఆ రేంజ్ ఎలివేషన్ రోడ్ మీద 100% మీకు గ్యారంటీ. నీకు నిజంగా ఒకవేళ తార్ బుక్ చేసుకున్నావు, ఆల్రెడీ చేసుకుందాం అనుకుంటున్నావు, నాకు వేరే ఆలోచన లేదు, నువ్వు ఎంత చెప్పి నేను మాట వినా అనుకున్నావు అనుకో, సరే నువ్వు ఏం చేయకు, ఒక రోజు మీ ఫ్రెండ్గా అన్న, దోస్తుగా అన్న, లేకపోతే రోడ్ మీద పోతుంటావు కదా, లెఫ్ట్ సైడ్ షోరూమ్ ఉంటుంది కదా, ఒక్కసారి ఫోర్స్ లో పోయి జస్ట్ దాని పక్కన నిలబడు. నీ మైండ్ మార్పకపోతే చెప్పు. ఎందుకంటే నాది అదే థాట్ ఉండే, తారు 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 అన్న. ఎందుకంటే ఇమేజెస్ లో పెద్దగా తెలుస్తలేదు ఏందో దీని కెపాసిటీ ఏందో. షోరూమ్కి వెళ్తే మాత్రం మన ఆలోచనలు కానీ మొత్తం మారిపోతాయి. కళ్ళ ముందు కనబడుతున్న కొండ ఇది, మనకు తెలియదు అంతే. ఇంట్లో కూర్చొని ఫోటోలు చూసో ఇంత హైట్ అనుకుంటాం అంతే. దయచేసి మీరు ఒకసారి షోరూమ్కి వెళ్ళి కానీ చూసిర్రా, మీ ఆలోచన కంపల్సరీ మారుతుంది. అండ్ టెస్ట్ డ్రైవ్ తీసుకున్నారనుకో ఆబ్వియస్లీ బుకింగ్ చేసే బయటకు వస్తారు. సరే మరి దీని వెనక అసలు ఈ కార్కి ఏమేమి ఉన్నాయని చూస్తే, మనకి బ్యాక్ వచ్చేసి మనకు ఆబ్వియస్లీ తెలిసిందే, ఏది మన సెన్సార్లు ఉంటాయి, రివర్స్ సెన్సార్లు. అది కాకుండా మనకి ఇది బయండేటరీ, ఇది ఎక్కాలంటే, ఎందుకంటే నార్మల్ ఎక్కుదామని చూసినాక అయితే నీ పల్లెన రాలుతాయి. అది కాకుండా మనకు పైకి పోనీకి చిన్నపాటి ల్యాడర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి స్టెఫ్నీ వీల్ వచ్చింది. సహజంగా అన్ని వెహికల్స్కి కింద పెడతారు. అట్లా కాకుండా ఇప్పుడు లోపలికి పోదాం. బ్యాక్ సైడ్ మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి బ్రో అని నువ్వు అడిగితే వెరీ సింపుల్. ఫస్ట్ థింగ్ దీనికి వెనుక నీకు ఏదైతే వైపర్ ఇచ్చిండో దానికి వాటర్ కోసము ఇక్కడ చిన్న ఓపెనింగ్ ఉంటుంది. ఇది ఓపెన్ చేసి దీన్ని నీళ్ళు పోసుకున్నాం అనుకో, ఆడది కొడుతూ ఉంటుంది, నీట్గా అవుతుంది కార్ అంతా. అండ్ లోపలికి ఒకవేళ వస్తే దీంతో ఏంది నాకు బెనిఫిట్ అంటే, సహజంగా మనం మన తార్లని చూసుకున్నాం అనుకో, మధ్యలో రోకి లేకపోతే బ్యాక్ రోకి పోవాలంటే మనం ఏం చేస్తాం, ఒక సీట్ని వంగబెట్టి దాని వెనకకి వెళ్ళిపోతాం. దీనికి అవేం లేవు, జస్ట్ ఓపెన్ చేసినామా అలా నడుచుకుంటూ వెళ్ళి కూర్చున్నామా, చాలా ఈజీ యూసేజ్. మస్తు మందికి అది కూడా నచ్చుతుంది. అండ్ మరి మనకి ఇంకొక సైడ్ మిగిలిపోయింది, ఆ సైడ్ ఈ సైడ్ యాజ్ ఇట్ ఈస్ మనకి రైట్ సైడ్ ఏదైతే చూపించిందో ఇంచుమించు అవి అన్ని సేమే. ఇంకోటి ఈ వెహికల్ మనకి ఏ వేరియంట్ అయితే బాగుంటుంది, ఏది వాల్యూ ఫర్ మనీ అని చూసినాం ఇంకో, దీంట్లో ఆప్షన్స్ ఏమి ఉండవు. ఆడొకటే రిలీజ్ చేస్తాడు, అది మాత్రమే నువ్వు కొనాలి. ఎందుకంటే ఈ వెహికల్లో అన్ని వేరియంట్స్ తీసే అన్ని ఆప్షన్స్ లేవు. ఇది యాక్చువల్గా చెప్పాలంటే దీన్ని ఒక ఓజీ వెహికల్ కింద చూసుకుందాం, అంటే ఓల్డ్ జనరేషన్ వెహికల్ కింద చెప్తున్నా. ఎందుకంటే దీంట్లో నీకు పెద్దగా బటన్స్ ఏం కనబడవు, నీకు పెద్దగా టెక్ కూడా ఏమి ఉండదు ఈ వెహికల్లో. కాకపోతే మరి దీంట్లో నీకు యాక్చువల్గా చాలా మందికి కార్, ఓన్లీ కార్ నాకు మాన్యువల్ నచ్చుతుంది, నాకు పాత కార్లే మస్తు ఇష్టము, దాని రిజిడిటీ బాగుంటుండే, ఇప్పుడు వచ్చినవన్నీ బేకార్ కార్లు అంటారు చూడు, ఆ పాత కార్నే ఈ కొత్తగా రిలీజ్ చేసారు ఇప్పుడు. కాకపోతే దీంట్లో మరి లోపలికి వెళ్ళి చూద్దాం, మస్తుగానే ఆప్షన్స్ ఉన్నాయి. మెల్లగా లోపలికి వెళ్ళిపోదాం రండి. ఇప్పటివరకు మనం ఇదంతా తెలుసుకున్నాం. సరే మరి దీనికి ఇంకేం ఫీచర్స్ ఉన్నాయని చూస్తే, ఓకే అనే ఫీచర్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి ఇంతకు ముందు అంతా మాన్యువల్ గా నీకు నీ సైడ్ మిర్రర్ అడ్జస్ట్ చేసుకునేది ఉండే, ఇప్పుడు అట్లా కాదు. దే హ్యావ్ గివెన్ అ స్విచ్ వేర్ యూ కెన్ షిఫ్ట్, మనం లెఫ్ట్ తీసుకోవచ్చు, రైట్ తీసుకొని, మన కార్లలో ఉంది కదా సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో ఇప్పుడు మనం ఒకవేళ మనకి మిడిల్ ఏవైతే కంట్రోల్స్ ఇచ్చారో అవి బేసిక్ గా మోస్ట్లీ అన్ని కార్స్లో ఒకటే. కాకపోతే దీంట్లో లాస్ట్ దానితో కంపేర్ చేస్తే ఈ రోజు చూసినా ఇంకో ఇక్కడ స్టార్ట్ అండ్ స్టాప్ ఉంటుంది. అది ఏంటంటే ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ కాదు, ఇది నార్మల్ గా కీతోనే స్టార్ట్ చేయాలి. ఇది వచ్చేసి నువ్వు ట్రాఫిక్ లో ఒకవేళ ఎప్పుడైనా ఆగినప్పుడు ఇంజన్ స్మార్ట్ టెక్నాలజీ అంటాం, సహజంగా ఫ్యూయల్ సేవింగ్ అంటే ఐడ్లింగ్ లో బండిని వదిలేకుండా నీ క్లచ్ త్రూ ఒకసారి మళ్ళీ నువ్వు ప్రెస్ చేసినట్టు ఇంజన్ ఆటోమేటిక్ గా ఆన్ అయిపోతుంది. మళ్ళీ అలా చూసుకుంటే నీకు మళ్ళీ చిన్న చిన్న డీటెయిల్ ఇవి ఇస్తారు ఆప్షన్స్. 12 వోల్ట్ సాకెట్ వచ్చింది చూడు ఇక్కడ నీకు, ఇది మనం బయట ఎక్స్ట్రా యాక్సరీస్ లో కొని పెట్టి దానికి ఛార్జింగ్ పెట్టుకోనికి. అలాగే పక్కన మళ్ళీ నీకు యూఎస్బికి ఇవి ఇచ్చారు. అది కాకుండా ఆబ్వియస్లీ నీకు ప్యానల్ గ్యాప్స్ కానీ అవి కానీ ఉన్నాయి ఈ కార్లు, లేవని అయితే అంటలే. కాకపోతే ఫోర్స్ వెహికల్స్ నీకు ఇంటీరియర్ కోసమో లేకపోతే చాలా కంఫర్టబుల్ ఆప్షన్స్ కోసమో కాదు ఈ వెహికల్స్. ఇవి నిజం చెప్పాలంటే ఓన్లీ ఫర్ అ ఎక్సలెంట్ డ్రైవింగ్ అండ్ ఇన్ ఆల్ వెదర్ కండిషన్స్. అంటే ఇంత కూడా ఫరక్ పడకుండా వెళ్ళిపోతుంటారు చూడు, ఐ డోంట్ కేర్ అని. ఇట్స్ ఐ డోంట్ కేర్ వెహికల్. ఆ రేంజ్ లో ఇది నీకు పర్ఫార్మెన్స్ అండ్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. సరే ఇంకా చూసుకుంటే నీకు ఇంకా బెటర్ అనిపించినాయి బ్రో, మరి నువ్వు అంతగానో ఓవర్ యాక్షన్ చేస్తుంటావు కదా వీడియోస్లో రీల్స్లలో అంటే ఫైన్. ఇప్పుడు మనకి ఏసీ వెంట్స్ ఉన్నాయి అబ్బా, ఇది వచ్చేసి నీకు కంప్లీట్ గా రొటేటబుల్, నీకు ఇష్టం వచ్చినట్టు నీ డైరెక్షన్ లో నువ్వు ఏసీని తిప్పుకోవచ్చు. అండ్ నీకు చిన్న ఇది ఇచ్చారు, చిన్న గ్లో బాక్స్ ఆప్షన్ కూడా ఇచ్చారు. దీంట్లో లైట్ స్టోరేజ్ పెద్దగా ఏం పెట్టలేవు, అంటే చిన్నగా పేపర్ వరకు పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నీకు ఏంది ఇదంతా అంటే ఇది యాక్చువల్గా కొంచెం బాగుంది చూడడానికి కూడా. సహజంగా ఇప్పుడు చూపిస్తాను, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇంకా రైట్ సైడ్ డిఫరెన్షియల్ లాక్స్ అంటారు. డిఫరెన్షియల్ లాక్స్ ఏంటి బ్రో అంటే, ఇప్పుడు నీకు అది చాలా పెద్ద ఇంజనీరింగ్ ఎక్స్ప్లెనేషన్ చేయాల్సిన కాన్సెప్ట్. కాకపోతే ఇప్పుడు నీకు ఒక టైర్ కానీ వెళ్ళి ఎందులో గోతులైనా ఎందులోనే వెళ్ళి అటకాయించింది అనుకో, అటు సైడ్ రెస్పెక్టివ్ టైర్ని లాక్ చేసి బయటకు గుంజుకోవచ్చు వెహికల్ని. అండ్ నీకు ఇక్కడ కొంచెం చాలా నీట్గా యాక్చువల్గా బాగుంది. ఫ్లోటింగ్ డాష్ బోర్డ్ అంటాం దీన్ని మనము. ఫ్లోటింగ్ డాష్ బోర్డ్ అంటే ఏంటి బ్రో అంటే, ఇలా డాష్ బోర్డ్ వెనకకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఫస్ట్ సహజంగా ఇక్కడ చూసుకుంటే నీకు ఎలక్ట్రానిక్ షిఫ్టర్ ఇచ్చారు, 2H 4H అండ్ 4L అని.
2H వచ్చేసి నువ్వు యాక్చువల్గా నార్మల్గా సిటీలో డ్రైవ్ చేస్తున్నప్పుడు మాత్రమే 2H వాడతాం, అంటే 2 వీల్ డ్రైవ్. వెనకాల ఏవైతే 2 వీల్స్ ఉన్నాయో వాటికి మాత్రమే పవర్ పోద్ది, ఫ్రంట్ దానికి పోదు. 4Hలో వచ్చేసి నీకు ఆల్ టైర్స్కి పవర్ వెళ్తుంది, అండ్ నీకు టార్క్ కూడా ఇంచుమించు సేమ్ ఉంటుంది. 4L ఏంటంటే నువ్వు స్పీడ్ ఎక్కువ రాదు, కాకపోతే టార్క్ ఎక్కువ వస్తుంది. అంటే నీకు 4L ఎప్పుడు వేయాలి అంటే బాగా ఇరుక్కపోయి మరీ హైట్ ఎక్కువ ఉన్న టైంలలో, నీకు టార్క్ బాగా కావాల్సిన టైంలలో మాత్రమే 4Lకి మనం షిఫ్ట్ చేస్తాం. అండ్ ఇట్స్ ఎలక్ట్రానిక్ షిఫ్టర్. ఇంతకుముందు నీకు హ్యాండ్తో టక్క గేర్లు వేసినట్టు వేస్తుండే, ఆబ్వియస్లీ ఆ ఫీల్ పోయింది, కానీ ఇది చాలా కంఫర్టబుల్. ఇది ఎలక్ట్రానిక్గా అదే మార్చుకుంటుంది, ఎటువంటి ట్రబుల్ షూటింగ్ కూడా చేసుకునే అవసరం లేదు. అండ్ నీకు చిన్న ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ డీటెయిలింగ్ కోసం, అంటే వాటర్ బాటిల్ హోల్డర్స్ కానీ, అండ్ చిన్న స్మాల్ స్టోరేజెస్, అంటే అక్కడ ఇక్కడ ఫోన్లు పెట్టుకోనికో, పైసలు అట్లా చిల్లర కాయిన్లు ఏమైనా ఉంటే అవి పెట్టుకోనికి తప్పించి. అండ్ నీకు యాక్చువల్గా ఈ కార్లో నీకు మొత్తానికి 4 ఇండివిజువల్ సీట్స్ వస్తాయి. అన్నిటికంటే సెక్సీయెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఈ హ్యాండ్ రెస్ట్ లబ్బా, ఏ ఒక సీట్కి వదలలే, 100% ఈయనకే చూసారు. అండ్ ఇదొక మంచి ఆప్షన్. దాని తర్వాత ఈ సీట్లు ఏమైనా లెదర్ సీట్స్ అంటే లెదర్ సీట్స్ కాదు ఇవి, కాకపోతే ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగుంది, ఇట్స్ గుడ్. అండ్ ఈ గుర్కా ఒక ఏదైతే మనకి ఇండికేషన్ ఉంటుందో ఇట్ వాజ్ ఎంబ్రాయిడెడ్, అంటే దాని మీద స్టిచ్చింగ్ తో చాలా పర్ఫెక్ట్ కనబడుతుంది. అట్లానే నీకు చిన్న డీటెయిలింగ్ చూసుకుంటే ఇప్పుడు నీకు గుర్కా బ్యాడ్జ్ ఉంది, అలా నీకు చిన్న డీటెయిలింగ్స్ తో. అండ్ ప్లాస్టిక్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఇట్స్ అ వెరీ హార్డ్ ప్లాస్టిక్. ఇది ఒక టైంలో ఈ వెహికల్స్ వాడుతుండే, ఎందుకంటే వీళ్ళ ఫోకస్ నిజం చెప్పాలంటే ఇంటీరియర్స్ మీద, ఈ ఆప్షన్స్ మీద పెట్టారు. వీళ్ళదంతా ఎంత పర్ఫెక్ట్ గా నువ్వు డ్రైవ్ కంప్లీట్ చేస్తున్నావు, ఏ ఎక్కడికి పోయినా నీకు ఆ కాన్ఫిడెన్స్, ఆ రోడ్ ప్రెజెన్స్ సీనికి మాత్రమే ఈ ఫోర్స్ వెహికల్స్ అనేది తయారు చేసినాం. నాకు ఆటోమేటిక్ ఛార్జింగ్ కావాలి, వెదర్ ఇదేంటి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కావాలంటే ఈ కార్లు కాదు. ఆ కార్లలో ఇచ్చినా అవి తీసుకొని నువ్వు ఎడకపోలేవు. చూసిన గుట్ట చూసినావు అనుకో, నీ కార్ అట్టనే తిప్పుకొని రిటర్న్ వెళ్ళిపోతావు. ఇది అట్లా కాదు, పాప నేను కూడా వస్తాను, నాతో వచ్చింది ఇక్కడ వరకు. ఆ రేంజ్ కాన్ఫిడెన్స్ ఈ కార్లలో వెళ్తాయి. సరే, ఇప్పుడు మనం మెల్లగా సీట్ కంఫర్ట్ గురించి మాట్లాడుతుంటే ఈ డ్రైవింగ్ సీట్, పిలియన్ సీట్ అయితే క్రేజీ. ఇప్పుడు మనం బ్యాక్ సీట్కి వెళ్దాం, బ్యాక్ సీట్కి వెళ్ళి కూడా ఒకసారి చూద్దాం. సో దీనికి కూడా ఇక్కడ నీకు ఆబ్వియస్లీ నీకు ఒక డోర్ హ్యాండిల్ ఇచ్చారు, అది పట్టుకొని ఎక్కుదాం. ఎక్కిన తర్వాత మరి ఇది యాక్చువల్గా ఫ్లాట్ బెంచ్ సీట్ టైప్ ఉంది, అంటే నీకు ఇండివిజువల్ బకెట్ సీట్స్ ఇక్కడ ఇవ్వలేదు. అండ్ నీకు ఒకవేళ క్లియరెన్స్ చూసుకుంటే, అంటే లెగ్ రూమ్ ఎట్లుంది అని చూసుకున్నావు అనుకో, అంటే తగులుతుంది బట్ కంఫర్టబులే, ఎందుకంటే ఈ హైట్ లో ఉన్నప్పుడు నువ్వు ఎగ్జైటెడ్ ఉంటావు ఫస్ట్ బయట ఏముందా చూడనికి. సో ఇప్పుడు మనం లాస్ట్ రోని కూడా యాక్సెస్ చేస్తున్నాం. ఇక్కడ 2 సీట్లు ఉన్నాయి, నీకు మళ్ళీ ఒక హ్యాండిల్ ఇచ్చారు ఎక్కడికి, ఎందుకంటే సామాన్య ప్రజలు ఎక్కలేరు ఇది. సో మనం లోపలికి ఎక్కేసినాం, అమ్మా తగిలిపోయింది. ఓకే, సో మనం లాస్ట్ రోలో కూర్చొని ఉన్నాం. ఇది యాక్చువల్గా చాలా కంఫర్టబుల్ ఉంది మధ్యలో దానికంటే. అంటే నీకు కొంచెం కాలికి తగులుతుంటుంది, రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి. ఏం తగులుతుంది అంటే మనకు టైర్ మీద కూర్చున్నాం కాబట్టి దానిపైన నీకు ఏదైతే కవర్ వస్తుందో అది తగులుతుంటుంది, ఫైన్. కాకపోతే కంఫర్టబుల్ ఉంది యాక్చువల్గా, నీకు పెద్దగా ఇదేం లేదు. అండ్ దీనికి కూడా సీట్ బెల్ట్ చేయడం జరిగింది, సో సేఫ్టీ చాలా మ్యాండేటరీగా పెట్టుకున్నారు. అండ్ మరి నాకు ఏసీకి తగలదు, నేను నీళ్ళకన్నా చెమటలు కాచుకుంటే ఎగిరిపోయేటట్టున్నా అంటే లేదు. యాక్చువల్గా వీళ్ళకి హై అండ్ లోతో మధ్యలో మిడిల్ దగ్గర ఇస్తారు, అంటే మిడిల్ దానికి ఇంకా రేట్ సీట్స్కి ఏసీ రానికి. సో ఇక్కడ వరకు అయితే చూసినాం. మరి దీనికి ఎక్కడ బాటిల్ హోల్డర్స్ లేవా అంటే మొత్తానికి బాగా ఆలోచించి వెనక్కి ఇచ్చినట్టున్నారు. ఒక 2 బాటిల్ హోల్డర్స్ మాత్రమే వస్తాయి బ్యాక్ సైడ్, అది కూడా లెదర్ ఉన్నాయి అవి. దాంట్లో అంటే మనకి మోస్ట్లీ ఎక్కడ చూస్తుంటాం, కానీ కొత్తగా చాలా ఓజీ ఫిట్టింగ్ అంటాం దీన్ని. అండ్ ఇక్కడ హోల్డర్స్ ఎక్కడ పడితే అక్కడ హోల్డర్స్ ఉన్నాయి, కానీ బాటిల్ హోల్డర్లు అయితే కనబడలే, విచ్ ఇస్ అంటే మనకి ఈ రోజుల్లో బాగా అలవాటు అయిపోయింది. మరి దీనికి స్పీకర్స్, ఇన్ఫోటైన్మెంట్ ఎట్లుంది అంటే నిజం చెప్పనా, ఇన్ఫోటైన్మెంట్ అసలు లేదని అనుకోవడం బెటర్. బయటకు వెళ్ళి మంచి స్పీకర్లు వేయించుకోండి. దీనికి మొత్తం 4 స్పీకర్స్, ఫ్రంట్ 2 బ్యాక్ 2 ఇచ్చారు, అది కూడా చాలా నార్మల్ ఉంది, ఊఫర్ కూడా లేదు. ఈ వెహికల్ చెప్తున్నావు కదా, నువ్వు డైలీ కమ్యూనిట్కో లేకపోతే పార్టీ చేసుకునికో కాదు, ఇది క్రేజీ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ పొందడానికి విత్ ఫుల్ కాన్ఫిడెన్స్ అండ్ అమేజింగ్ రోడ్ ప్రెజెన్స్. అది ఎలా తెలుస్తుంది నాకు అంటే, ఎంత వాయిలో నీకు తెలియదు, అది నువ్వు షోరూమ్కి వెళ్ళి చూస్తే మాత్రమే ఈ కార్ యొక్క పవర్ కానీ, కార్ యొక్క కమాండ్ కానీ, కార్ యొక్క ఏదైతే రోడ్ ప్రెసెన్స్ ఉందో అది నువ్వు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతావు. 100% చెప్తున్నా, నువ్వు షోరూమ్కి వెళ్ళినావు అంటే నీ థాట్ ప్రాసెస్ మారిపోద్ది. ఎంత ఇన్ఫర్టైన్మెంట్ బయట 20,000 పడేస్తే క్రేజీ ఇన్ఫర్టైన్మెంట్ వస్తుంది, కానీ ఈ కార్ లుక్స్ మాత్రం, ఇది ఏదైతే ప్రైస్ ఉందో 23 lakhs ఈ 5 door, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మను కూడా నమ్మ, ఒకవేళ నువ్వు కానీ వెహికల్ చూసి టెస్ట్ డ్రైవ్ చేస్తే. చూపించే ముందు మీకు ఫస్ట్ ఒక చిన్న గ్లాన్స్ ఇచ్చేస్తున్నా. ఫోర్స్ వెహికల్స్ బాగా ఫేమస్ దేనికి భయ్యా అని నువ్వు అడిగేవనుకో, ఈ పెద్ద ఏషాలు పడకుండా వీళ్ళు మెయిన్గా ఫోకస్ చేసింది వాళ్ళ చాసీ మీద. ఇది ఒక ల్యాడర్ ఫ్రేమ్ చాసీ, అండ్ ఎవ్రీ టైర్ పైన నీకు కాయిల్ స్ప్రింగ్ ఉంటుంది ఫర్ అ బెటర్ సస్పెన్షన్. మెయిన్గా వీళ్ళు కాన్సన్ట్రేట్ చేసింది దేని మీద, ఇంజన్ మీద. అది ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది, 140 HP ప్రొడ్యూస్ చేస్తుంది. అది కాకుండా 320 Nm టార్క్ ఇస్తుంది. ఇంకోటి వీళ్ళు బాగా ఫేమస్
ఫేమస్ దేనికో చెప్పనా, వీళ్ళ 4x4x4 డ్రైవ్ మీద. అది కూడా నేను మెల్లగా లోపలికి వెళ్ళినాక దాని ఆప్షన్స్ ఒకదాంతో ఒకటి చూపించుకోవడం పోదాం. ఫస్ట్ మనం స్టార్ట్ చేస్తే డోర్తో స్టార్ట్ చేద్దాం. సరే, ఇప్పుడు ఈ రోజులలో నువ్వు కానీ ఈ డోర్లు కానీ అన్నీ చూస్తున్నావు, ఈ 22 lakhsకి మస్తుగా ఫ్యాన్సీ డోర్లు వస్తున్నాయి. ఇది మాత్రం స్ట్రాంగ్లీ బిల్ట్ డోర్, అంటే నీకు చాలా ఓజీ ఫీలింగ్ ఉంటుంది. పాత కార్లు నీకు బాగా కనబడుతుండే. ఇప్పుడు ఇది నాబ్ నీకు బాగా గుర్తుండకపోవచ్చు, చైల్డ్హుడ్ డ్రీమ్స్, చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొస్తుంటాయి. అదే ఒక నాబ్, కాకపోతే దీంతో నీకు ఆల్ డోర్స్ లాక్ అండ్ అన్లాక్ కంట్రోల్ చేసుకోవచ్చు. దెర్ ఈస్ నో బాటిల్ హోల్డర్, నీకు ఒక చిన్న గ్రిప్ ఇచ్చారు అండ్ చిన్న స్మాల్ క్లాత్ టచ్ వస్తుంది నీకు ఫీల్ కోసము. అండ్ ఇక్కడ వచ్చి చూసినాం అనుకో, ఇది ఏదైతే డోర్కి దాని కనెక్షన్ ఉంటుందో అది వీళ్ళు బెల్ట్ వాడారు, కాకపోతే ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ బెల్ట్. అది ఇంచుమించు నీకు మ్యాక్సిమం ఆఫ్ ద స్ట్రెంత్ ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు మన ఇంటికి రావాలంటే దీంట్లో క్రేజీ థింగ్ చెప్పాను, అసలైన సెక్సియస్ట్ ఫీల్, గుర్రం ఎక్కుతున్నట్టే. నీకు ఆల్రెడీ ఇక్కడ ఒక ఫోటోస్ ఇచ్చాను, దాని మీద కాలు పెట్టి దీన్ని పట్టుకొని ఎక్కుతూ ఉంటుంది ఫీలింగ్, అది వేరే లెవెల్. సరే, మనం లోపలికి వచ్చేసినాం. సరే, బేసిక్గా ఇప్పుడు మనం మెల్లగా అవ్వదాం ఇంటీరియర్ గురించి, పెద్దగా దూకులాడకుండా. సో బేసిక్గా పాత వెహికల్తో దీనికి నీకు ఏంటి డిఫరెన్స్ ఇచ్చారు అని చూసుకుంటే, ఫస్ట్ నీకు ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చింది, చూసినావా? గుర్కాన్ వచ్చుకుంటూ లైట్లు, ఈ ఒక గ్రాఫిక్స్ ఇంతకుముందు ఏ కార్లలో లేకుంటే దీంట్లో కూడా మనకి యాక్చువల్గా బేసిక్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. అంటే నీకు ఇప్పుడు ఈ వెహికల్కి మళ్ళీ నీకు క్రూజ్ కంట్రోల్ ఉందా, అవన్నీ ఉన్నాయి అంటే ఉండవు. ఇట్స్ ఓన్లీ వెహికల్ యూస్డ్ ఫర్ ట్రావెలింగ్. అండ్ చాలామందికి కొత్త కొత్త ఆప్షన్స్ నచ్చిన వాళ్ళకి ఈ వెహికల్ని చూస్ చేసుకుంటారు. అండ్ ఓన్లీ ఫర్ పవర్ అండ్ డ్రైవింగ్ మాత్రమే. మళ్ళీ చెప్తున్నాను మీకు. సో ఇప్పుడు స్టీరింగ్ చూసుకుంటే నీకు చాలా ప్లెయిన్ స్టీరింగ్. ఈ రోజు నీకు అలవాటు అయిపోయి ఉంటుంది ఫోన్ ఎత్తుడు, అది ఎత్తుడు, ఇది ఎత్తుడు. కాకపోతే అది నువ్వు ఈ స్క్రీన్కి వెళ్ళి ఎత్తుకోవచ్చు, వాడు ఈ స్క్రీన్ ఆల్రెడీ ఇచ్చిండు. దీంట్లో ఆండ్రాయిడ్ ఆటో అండ్ కార్ప్లే రెండు వస్తాయి. సో ఇది చాలా ప్లెయిన్గా అండ్ డీసెంట్గా వదిలేసారు. నీకు ఇన్సైడ్ ఆబ్వియస్లీ ఎయిర్ బ్యాగ్, ఇది 2 ఎయిర్ బ్యాగ్స్ మాత్రం ఈ కార్కి. ఇంకా చూసుకుంటే ఇక్కడ నీకు ఫుట్కి రెస్టింగ్ కోసం ఒక డెడ్ పెడల్ ఇస్తారు. ఈ వరల్డ్ ఏమైనా సెక్సియస్ట్ సౌండ్ ఉంది అంటే అది డీజిల్ ఇంజన్ సౌండే. నీకు చిన్న గ్లాన్స్ ఇచ్చి వదులుతా. ఇప్పుడు పైన ఎయిర్ ఇంటేక్ ఉంది కదా, ఎట్లుంది మరి సౌండ్? సో ఎవరెవరైతే ఎస్యూవీలు కావాలో, నాకు యాక్చువల్ ఎస్యూవీ అది ఏంది, అసలు ఎన్నో వీడియోలు చేసినా మనం ఎస్యూవీ అంటే ఏంది అని, ఈ ఒక్క వెహికల్ని మాత్రం నువ్వు యాక్చువల్ ఎస్యూవీ అని పిలవచ్చు. అండ్ ఈ రోజు వరకు ఎవరైతే కార్ బుక్ చేసుకుందాం అనుకుంటున్నారో, మీ డ్రీమ్ కార్ అనుకున్నారో, ఒక్కసారి షోరూమ్ పోయి ఈ కార్ కానీ చూసిర్రా, మీ ఆలోచనలు, మీ డెసిషన్లు అన్నీ మారిపోతాయి. దయచేసి మీ దగ్గర ఉన్న ఏదైనా షోరూమ్ పోండి. నేను అన్నవి నిజం కాకపోతే వచ్చి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. హాఫ్ అన్ అవర్ నుంచి వెహికల్ ని రుద్దుతానే ఉన్నా, కావాలని లొకేషన్కి వచ్చిన. ఎందుకు? అరే మరి ఇది ఇష్యూవే కదా, తెలవాలి కదా. నిజం చెప్పాలంటే ఇది ఇచ్చిన మజా, ఇది ఇచ్చిన కాన్ఫిడెన్స్ నాకు గింత కూడా భయమేయకుండా వేరే లెవెల్ ఇచ్చి పడేసిన మీకు వెహికల్ తోటి. ఇంకోటి ఏంది చూసుకున్నావు అంటే, మరి ఈ వెహికల్ని టెస్ట్ డ్రైవ్ చేస్తేనే నీకు ఎక్స్పీరియన్స్ పొందుతావు. మరి ఎక్కడ టెస్ట్ డ్రైవ్ చేయొచ్చు అంటే, మనకి ఎల్బీనగర్లో కే మోటార్స్ అని ఉంది. యాజ్ ఇట్ ఈస్ వెహికల్, మనం ఏదైతే వెహికల్ నడిపినామో ఇదే వెహికల్ నీకు అక్కడ టెస్ట్ డ్రైవ్ అవైలబుల్ ఉంటుంది. నువ్వు ఎనీ టైం షోరూమ్ని వాకింగ్ చేసుకోవచ్చు. అక్కడ నువ్వు ఒకవేళ టెస్ట్ డ్రైవ్ అడగగానే ఇమీడియట్గా నీకు ఈ టెస్ట్ డ్రైవ్ ఇస్తారు. అండ్ ఒక్కసారి నీ ఎక్స్పీరియన్స్ పొంది నాకు చెప్తున్నా కదా బ్రదర్, నువ్వు ఏ ఒక్క వెహికల్కి షిఫ్ట్ అయ్యే ఛాన్సే లేదు. ఇదే ఎస్యూవీ మాత్రమే యాక్చువల్ ఎస్యూవీ. అండ్ ఈ వెహికల్ ఎందుకు ఇంత లేపుతున్నా అంటే, ప్రాపర్ బడ్జెట్లో 100% ఎస్యూవీ అనిపించే ఒక్కటే ఒక ఫీల్ ఇచ్చిన వెహికల్ ఇది ఒక్కటే. ఇది మనకు ఆన్ రోడ్ వచ్చేసి 23 lakhs అవుతుంది విత్ ద ఎక్స్ట్రా ఫిట్టింగ్స్. షోరూమ్ విజిట్ చేసినామంటే నీకు మొత్తం కథ అంతా అర్థమవుతుంది. టెస్ట్ డ్రైవ్ తో నీ డెసిషన్ ఫిక్స్ అయిపోతుంది. సో మనము ఎన్నో రోజుల తర్వాత ఫస్ట్ టైం మనది ఈ వెహికల్ తోనే కొత్తగా లాంచ్ అయింది కాబట్టి మనది కూడా కొత్తగా యూట్యూబ్ ఛానల్ లాంచ్ చేస్తున్నాం. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.